తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు వర్సెస్ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని గారి మధ్య వ్యవహారం క్లైమాక్స్కు చేరుకుంది. వాస్తవానికి ఎన్నికల్లో సీట్ కోసం 5 కోట్లు ఇచ్చాను అని కొలికిపూడి శ్రీనివాసరావు గారు బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా బయటపెట్టడం ఆధారాలు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఉన్న టీవీ ఛానల్ డిస్కషన్స్లో కూడా తను వాటి కట్టుబడి ఉండడం, దానికి కౌంటర్గా ఎంపీ గారు కూడా ప్రతి విమర్శలు చేయడం, దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యి లండన్ వెళ్తూ వీళ్ళ సంగతి క్రమశిక్షణ కమిటీ వీళ్ళిద్దరితో మాట్లాడి నాకు నివేదిక ఇవ్వండి, నేను లండన్ పర్యటన ముగించుకొని రాగానే ఏదో ఒకటి తేలుస్తా అండ్ వీళ్ళకి టికెట్లు కూడా ఇవ్వకుండా బాగుండు, అనవసరంగా ఇచ్చాను అని చంద్రబాబు గారు అన్నట్లు తెలుగుదేశం పార్టీ మీడియాని రిపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు రాసుకుంటూ వచ్చాయి. సో ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ నుండి వీళ్ళిద్దరికీ పిలుపు వచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కమ్మని ఎమ్మెల్యే గారికి, కొలికిపూడి శ్రీనివాసరావు గారికి, సాయంత్రం 4 గంటలకు మా ముందు హాజరు కమ్మని ఎంపీ కేశినేని చిన్ని గారికి పిలుపు వచ్చింది. వీళ్ళు మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తనకు నివేదిక ఇస్తే వాళ్ళు చర్యలు తీసుకోబోతున్నారా లేకపోతే ఇప్పటికి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఇద్దరిని వదిలేస్తారా తెలియదు. ఇంకోసారి రిపీట్ కాకూడదని ఏమైనా చెబుతారా లేకపోతే ఏమైనా కఠిన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా? మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లోనే ఈ అంశానికి సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తుందేమో.